హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రాలో తపాలా చెక్క అంటారండి, తెలంగాణలో సర్వపిండి అంటారు. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 6 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలండి. ఇందులోని కారం అనేది వేసుకోవట్లేదు కాబట్టి, ఈ పచ్చిమిర్చి కారమే కాబట్టి ఒక 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లం పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఇది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి బియ్య పిండిని 2 కప్పులు వేసుకుంటున్నానండి. ఇది తడి బియ్య పిండి కాదండి, పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగ గుళ్ళని కొంచెం వేయించి పైన తొక్క తీసేసి ఇలాగా కచ్చాబెచ్చాగా చేసుకున్నది ఇందులోని వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇది వేయించుకోని అవసరం లేదండి, పచ్చి నువ్వులే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక గంట సేపు నానబెట్టుకుని ఉంచుకున్నానండి, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకునేవి ఇందులో వేసుకోవాలి. మనం ముందుగానే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదండి పచ్చిమిర్చి అల్లం, ఆ పేస్ట్ కూడాను ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలోని కొంచెం వాటర్ వస్తుందండి, అలాగే పచ్చిమిర్చిని అల్లం మనం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకొని మనం ముద్దలాగా కలుపుకోవాలండి. ఒక్కసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెంగా ఇలాగ పోసుకుంటూ ఇది ముద్దలాగా కలుపుకొని రెడీ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ అనేది ఇది మరీ లూజుగా ఉండకూడదండి, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. చపాతీ పిండి కన్నా కొంచెం లూజుగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇలాగా ముద్దని రెడీ చేసుకున్నాక ఇంక మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కళాయి తీసుకుందామండి. ఈ కళాయి కొంచెం మందంగా ఉండే కళాయినే తీసుకోవాలండి. అప్పుడు మనకి ఇది సన్న మంట మీద కాల్చుకున్నాం అనుకోండి, ఎక్కడ మనకి లోపల పచ్చి అనేది లేకోకుండా చక్కగా కాలుతుందండి. అదే కనుక పల్చటి కళాయి అనుకోండి తొందరగా మాడిపోతుంది, అది మనకి సరిగా ఉడకదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. అందుకనే కొంచెం మందపాటి కళాయిని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కళాయిలోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం కలిపిన పిండిలో నుంచి కొంచెం ముద్దని తీసుకోవాలండి. ఇలాగా తీసుకున్న ముద్దని కొంచెం ఇలాగా రౌండ్గా చేసుకొని ఈ ముద్దని కళాయిలో పెట్టుకొని పల్చగా ఒత్తుకోవాలండి. ఇది స్టవ్ మీద పెట్టకోకుండానే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలండి. ఇదంతా కూడాను పల్చగా ఇలాగా ఒత్తేసుకున్నాక ఇప్పుడు ఇది మధ్యలోని కొన్ని కన్నాలు పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల పిండి అనేది మనకి ఎక్కడ పచ్చిదనం అనేది లేకోకుండా చక్కగా వేగుతుందండి. అందుకని ఇలాగ కన్నాలు పెట్టుకొని ఇలాగ ఈ కన్నాల్లో కూడాను మనకి ఆయిల్ అనేది ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ కళాయిని మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లోని మీడియం ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కాల్చుకోవాలండి. మధ్య మధ్యలోని కళాయిని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి మొత్తం అంతా కూడాను బాగా కాలుతుందండి. ఈలోపు ఇంకొక కళాయి తీసుకొని అందులోని కూడాను ఆయిల్ పోసుకొని ఇంకొక ముద్దను తీసుకొని ఇందాక మనం ఎలాగైతే ఒత్తుకున్నామో అదే విధంగా ఇందులో కూడాను ఒత్తుకొని రెడీ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ కళాయిలోని తపాలా చెక్క మనకి రెడీ అయిపోయాక ఆ కళాయి కొంచెం వేడిగా ఉంటుంది కదండి, వెంటనే మనం ఇలాగ ఒత్తుకోలేమన్నమాట. అందుకని ఇంకో కళాయి రెడీ చేసుకున్నాం అనుకోండి, అది చల్లారేలోపు మనకి ఈ కళాయిలోని తపాలా చెక్క అనేది రెడీ అయిపోతుందండి. అందుకని 2 కళాయిల మీద ఇలాగ ఈజీగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది చేసేసుకున్నాక ఇప్పుడు ఇది ఇంకా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన ఈ తపాలా చెక్క మీద నుంచి మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలండి. ఈ కన్నాల్లో నుంచి మనకు కొంచెం బ్రౌనిష్గా కనబడుతుంది కదండి, అప్పుడు మనకి ఒక సైడ్ మనకి రెడీ అయిపోయినట్టేనండి. రెండో వైపుకి ఇలాగ తిప్పుకున్నాక రెండో వైపు ఎక్కువ కాల్చుకొని అవసరం లేదండి, ఒక 2 నిమిషాలు మనం అలా ఉంచుకుంటే సరిపోతుందండి. ఆ పైన ఉన్న పచ్చి అనేది కొంచెం పోతుంది అన్నమాట. అందుకని 2 నిమిషాలు ఉంచుకున్నాక ఇంక మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇంకో కళాయి, ఆ కళాయిని ఇప్పుడు ఈ స్టవ్ మీద పెట్టుకొని మూత
మూత పెట్టుకొని అలాగే మంటని మీడియం ఫ్లేము లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కూడాను అలాగే కాల్చుకోవాలండి. ఇది కూడాను ఒకవైపు మనకి ఇలాగా కాలిపోయాక రెండో వైపుకి తిప్పుకోవాలండి. రెండో వైపు కూడాను ఒక 2 నిమిషాలు అలానే ఉంచుకుంటే పైనున్న పచ్చంతా కూడాను పోతుంది. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది కాబట్టి ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ పూట స్నాక్ లాగా తినొచ్చండి. మార్నింగ్ పూట టిఫిన్ లాగా కూడా రెడీ చేసుకొని తినొచ్చండి. ఇది చాలా హెల్దీ కూడానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.